హైదరాబాద్ సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ కేసులో పూజారిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. చాలా రోజుల నుంచి కలకలం సృష్టించిన ఈ కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. హైదరాబాద్లోని సరూర్ నగర్లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. నిందితుడు పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్ల పాటు శిక్షను విధించింది న్యాయస్థానం. బాధితురాలి కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించింది కోర్టు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి 4 ఏళ్ల పాటు ప్రేమ కలాపాలు జరిపిన సాయికృష్ణ అప్సరను కిరాతకంగా చంపడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. శంషాబాద్ లో అప్సరను హత్య చేసిన పూజారి కారును తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పూడ్చిపెట్టాడు. హత్య జరిగిన సుమారు 2 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెల్లడించింది కోర్టు. సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథేశ్వర దేవాలయం ఉంది. ఈ గుడికి ఓవైపు ఇంట్లో అప్సర కుటుంబం నివాసం ఉంటుంది. గుడికి మరోవైపు అపార్ట్మెంటులో పూజారి సాయికృష్ణ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. అప్సరకు దైవభక్తి ఎక్కువ కావడంతో ప్రతిరోజు అప్సర ఆలయానికి వస్తుంది. పూజలు ఉన్నప్పుడు వాలంటీర్ సేవలు కూడా చేస్తుంది. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే అమ్మాయి కావటంతో ఆ ప్రాంతంలో అందరికీ పరిచయమే. ఇక పూజారి సాయికృష్ణ సైతం ఆ కాలనీలో అందరికీ పరిచయం ఉన్న పూజారి. ఎంతో యాక్టివ్ గా సేవా కార్యక్రమాలు, నిత్యం అన్నదానం చేస్తూ అందరి మన్ననలు పొందాడు. రోజు గుడికి వచ్చే అప్సరతో పరిచయం ఏర్పడింది సాయికృష్ణకు. అంతేకాకుండా అప్సర తల్లిని అక్కయ్య అంటూ మరింత దగ్గరయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం 2 కుటుంబాల్లో ఎవరికీ తెలియదు. అప్సర ఇంటికి తరచుగా సాయికృష్ణ వస్తున్నా వాళ్లకు కూడా అనుమానం రాలేదు. ఇంట్లో మనిషిగా కలిసిపోయాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లేవారని, వివాహేతర సంబంధాన్ని ఎన్నాళ్ళలో కొనసాగించలేమని భావించిన అప్సర పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. వాస్తవంగా అయితే అప్పటికే సాయికృష్ణకు పెళ్లై 4 ఏళ్ల బిడ్డ కూడా ఉంది. అలాంటి పూజారి సాయికృష్ణతో ప్రేమ, వివాహేతర సంబంధం వరకు అప్సర వచ్చేసింది. సాయికృష్ణకు పెళ్లైన విషయం అప్సరకు ముందే తెలుసా లేదా అనేది ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది. గుడిలో పూజారిగా ఎంతో పేరున్న సాయికృష్ణ అప్సరను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అప్సర బతికి ఉంటే తమ ప్రేమ, వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాడు. దీంతో పక్కా ప్లాన్ గా అప్సరను హత్య చేసి మృతదేహంపై కారు కవరు కప్పి అక్కడే కారును పార్క్ చేసి ఏమీ తెలియకుండా ఇంటికి వచ్చేసి రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమయ్యాడు. 2 రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కవర్లో చుట్టి సరూర్ నగర్ లోని మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్ హోల్లో పడేశాడు. అక్కడ వాసన వస్తున్నట్లు గమనించిన అతడు 2 ట్రక్కుల ఎర్రమట్టి తెప్పించి మ్యాన్ హోల్లో వేయించాడు. అంతేకాదు, దానిపై కాంక్రీట్ వేసి పకడ్బందీగా మూసేశాడు. పోలీసులు ఈ కేసును తమదైన శైలిలో విచారించగా సాయికృష్ణ దోషిగా తేలాడు. ఎట్టకేలకు నిందితుడికి జీవిత ఖైదు ఖరారవ్వడంపై అప్సర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.